श्री महागणाधिपते नमः, श्री महासरस्वत्यै नमः, श्री अनघासहित तत्वदेवताभ्यो नमः। श्री 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 भारतीय तीर्थ स्वामी वारिकी श्री 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 విధుశేఖర భారతీ స్వామి వారికి ప్రణమిల్లుతూ ఈరోజు పుట్టుకతోటి అవయవలోపాలు కలిగినటువంటి పిల్లాడు తిరిగి పూర్తి ఆరోగ్యవంతుడిగా ఎలా మారాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. అదేవిధంగా శుక్రగ్రహం యొక్క బలం పెరగాలంటే జాతకంలో ఏం చేయాలనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. దక్షుడి కథను మనం తెలుసుకుందాం. దక్షుడు తన కంటి ముందు ప్రత్యక్షమయ్యి ఇంతలోనే అంతర్ధానమైనటువంటి గణపతి యొక్క ఆరా తీస్తూ కనపడిన ప్రతి వారిని అడుగుతూ అరణ్యాలు పట్టి తిరుగుతాడు. గణపతిని వెతకడంలో తను తిండి నిద్ర మానేసి తిరిగిన కారణం చేత అలిసిపోయి స్పృహ తప్పుతాడు దక్షుడు. ఇంతలో స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు దక్షుడికి దర్శనమిస్తాడు. ఆ బ్రాహ్మణుణ్ణి గణపతి యొక్క ఆచూకీ అడుగుదాం అనుకునే లోపు ఆయనకి మెలకు వస్తుంది. తనకి స్వప్నంలో కనిపించినటువంటి బ్రాహ్మణుడు తన కంటి ముందు కనపడతాడు. ఆ బ్రాహ్మణుణ్ణి గణపతి చెప్పిన విధంగా ముద్గల మహర్షి యొక్క ఆశ్రమం ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తాడు. ముద్గల మహర్షి ఆశ్రమాన్ని వెళ్లే దారిని ఆ బ్రాహ్మణుడు సూచిస్తాడు. ఆయన సూచించిన విధంగా ప్రయాణిస్తూ ముద్గల మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకుంటాడు దక్షుడు. అక్కడ మహర్షి రత్నాలతో చేయబడినటువంటి గణపతిని అర్చిస్తూ ఉంటారు. ఆయన పూజ పూర్తి కాగానే దక్షుడు ఎంతో భక్తిగా ఆయన పాదాల మీద పడి ప్రార్థిస్తాడు, ఆయన్ని ఆశ్రయిస్తాడు. ప్రేమగా ముద్గల మహర్షి దక్షుణ్ణి పైకెత్తి నీవు ఎవరు అని ప్రశ్నిస్తారు. అప్పుడు దక్షుడు తన కథను చెప్పడం మొదలు పెడతాడు. తాను కర్ణాటక దేశంలో భానుపురము అనేటువంటి రాజ్యాన్ని పరిపాలించేటువంటి అల్లభుడు అనేటువంటి రాజుగారికి కుమారుణ్ణని, తన తల్లి కమలాంబ అని చెబుతూ తాను పుట్టుకతోటి గుడ్డి చెవుడు మూగ అయినటువంటి వాడినని, తన శరీరం నిండా ప్రాణాలుండేవని, అది తొలగించడానికి తన తండ్రి ఎన్నో పూజలు పునస్కారాలు యజ్ఞాలు దానాలు చేసినప్పటికీ కూడా ఏ ఫలితము కనపడకపోయేసరికి తనను కన్నందుకు తన తల్లిని తనని ఆయన విడిచిపెట్టారని, ఆ తరువాత తన తల్లి ఆవిడ భిక్షాటన చేసి తనను పోషించిందని, ఒకప్పుడు తనని వీపు కట్టుకుని భిక్షాటనకు బయలుదేరినప్పుడు ఒక బ్రాహ్మడు వీపు మీదుగా ప్రసరించినటువంటి గాలి చేత తాను మాట్లాడటం మొదలు పెట్టానని, తన శరీరం పునీతమైందని, ప్రాణాలన్నీ అంతర్ధానమయ్యాయని, తనకి అన్నటువంటి అవయవ లోపాలు అన్ని కూడా తొలగిపోయాయని, ఈ మహిమ చూసినటువంటి తన తల్లి ఆ బ్రాహ్మణుడికి నమస్కరిద్దామనుకునే లోపు ఆ బ్రాహ్మణుడు యొక్క ఆచూకీ తెలియకపోవటం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని ఆచూకీ తీసి ఆ బ్రాహ్మణుడి యొక్క ఇంటికి వెళ్ళి ఆయన్ని ప్రార్థించి ఆయన ప్రార్థించిన తర్వాత కృతజ్ఞత తెలిపిన తర్వాత ఆయన ఎంతో ప్రేమగా గణపతి యొక్క పూజా విధానాన్ని మంత్రాన్ని ఉపదేశిస్తారు. అది ఆచరించడం వల్ల, ఆ మంత్రాన్ని జపించడం వల్ల గణపతి యొక్క దర్శనం కలిగిందని, గణపతి ఏం వరం కావాలో కోరుకోమని అడగ్గా ఇంతలోనే ఆయన నువ్వు అడిగినటువంటి వరాన్ని ఇప్పుడు నేను ఇవ్వలేనని, అలా చేసినట్లయితే మరొకరికి అవమానం అని ముద్గల మహర్షిని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానం అవుతారు. ఆ తరువాత నేను మిమ్మల్ని ఆశ్రయించానని దక్షుడు జరిగిన కథంతా చెబుతాడు ముద్గల మహర్షికి. ముద్గల మహర్షి మహర్షులు, గంధర్వులు, దేవతలు, సామాన్యులు ఎందరో తపస్సు చేసినప్పటికీ కూడా సాధ్యము కానటువంటి దుర్లభమైనటువంటి గణపతి యొక్క దర్శనాన్ని నీవు పొందావని, నీ వంటి వాడు
నాకు శిష్యుడు కావడం నా భాగ్యమని ప్రేమార ఆలింగనం చేసుకుని ఆయనకి గణపతి ఏకాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తారు. దీన్ని సాంగోపాంగంగా ఆయనకి అందిస్తారు ముద్గల మహర్షి. ఈ మంత్రాన్ని జపించమని, తద్వారా ఇహపర సౌఖ్యాల్ని పొందుతామని ఆశీర్వదిస్తారు. శుక్రగ్రహానికి హోరాకాలం అంటే సుమారుగా 7 గంటల్లోపు ప్రదక్షిణలు చేయడం, అదేవిధంగా శుక్రవారం నాడు ఆరోగ్యం సహకరించేటువంటి వారు ఉపవాసం ఉండడం, కేజింపావు బొబ్బర్లను దానమివ్వడం చేత శుక్రగ్రహం యొక్క బలం అనేది జాతకంలో పెరుగుతుంది. స్వస్తి.